వాస్తవంగా ఈ రాజకీయ ఉపన్యాసాల కోసం ఉద్దేశించిన సభ కాదు. రైతులతో కొన్ని విషయాలు పంచుకోవడం కోసం ఏర్పాటు చేసిండ్రు. మా ప్రాంత రైతులతో మాట్లాడిపోతుంది. మేము కూడా కోరుకునేది అదే. తెలంగాణలో విస్తృతంగా పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు ఏమనుకుంటున్నారు, రేపటికైనా మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏ రకమైన డిమాండ్స్ పెట్టాలి, ఏ రకమైన ఒత్తిడి చేయాలి, రేపు ఈ ప్రభుత్వం దిగిపోయి మళ్ళా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చినాడు మళ్ళీ వ్యవసాయం ఎట్లా ఉండాలని రైతులు కోరుకుంటారో అవి క్షేత్రస్థాయిలో రైతుల నుంచే సూచనలు సలహాల రూపంలో వినాలనేటువంటిదే మా పర్యటన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సరే, పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలని పరామర్శించడం, ఓ భరోసా కల్పించే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణలో ఉండేటువంటి 50 మంది రైతులకు కూడా మరణం అనేది లేదా బలవన్మరణం అనేది లేదా ఆత్మహత్య అనేది చావు అనేది మన సమస్యలకు పరిష్కారం కానే కాదు, బ్రతికుండి కొట్లాడాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికే పరామర్శలు తప్ప వేరేది కాదు. అందుకే బాధిత కుటుంబాన్ని పోయి పిట్ల లింగన్న గారి కుటుంబాన్ని పోయి పరామర్శించినాం. మీరందరూ అక్కడే ఉన్నారు, చూస్తున్నారు, మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. చాలా బాధ అనిపించింది. మరణం ఏదైనా బాధనే, రైతు మరణం ఇంకా బాధ. 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతు తాను చాలించే నిర్ణయం తీసుకోవడం అంటే చాలా కఠినమైన నిర్ణయం. అది ఇందాక తమ్ముడు చెప్పినట్లు ముక్కుపచ్చలారని పిల్ల, 6-7 ఏళ్ల పిల్ల తల్లి కళ్లను దుడుస్తా ఉంది. తల్లి యొక్క కళ్లలో గారేటువంటి కన్నీటి దారాలను దుడుస్తా ఉంది. ఇక తెలంగాణలో రైతాంగం పెట్టుకుంటే కేసీఆర్ కు మించి గొప్పగా ఈయనేదో చేస్తాడని నమ్మితే ఇలా పసిపిల్లలు తల్లుల కన్నీటిని దుర్చేటువంటి ఒక దుస్థితి కల్పించింది రేవంత్ సర్కార్. చాలా 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 బాధాకరం. ఈ పరిస్థితులు మనం చూస్తాం అనుకోలేదు తెలంగాణలో మళ్ళా. ఎందుకంటే మెట్టుమెట్టుగా ఒక 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, తెలంగాణలో ఉండే రైతుల్ని ఆత్మవిశ్వాసం వైపు నడిపి, ధైర్యం వైపు నడిపి, సేద్యాలు వ్యవసాయాలు వదిలిపెట్టి వలసపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఆ పొలాలను నమ్ముకొని పనిచేయడంతో పాటు పట్లోన్లు వేసుకొని నౌకర్లు చేసేవాళ్ళు సైతం నౌకరు వదిలిపెట్టి మళ్ళా నేను వ్యవసాయం చేస్తా అని భూమిని ప్రేమించే స్థితికి తెచ్చిన, గౌరవాన్ని తెచ్చిన కేసీఆర్ పాలన చూసినాం. అటువంటిది ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు మారినా ఉన్నదైతే మారదు, ఉన్న కాడి నుంచి ముందుకే కదా పోతుందని చెప్పి ప్రజలు ఆశించినారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అంటాడు కదా అని చెప్పి ఆశించినారు. కానీ ఉన్నది ఊడగొడతాడని చెప్పి ఎవ్వరు కూడా అనుకోలే. ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. చూడకూడని దృశ్యాలని అలా తెలంగాణలో చూస్తున్నాం, వినకూడని వార్తల్ని తెలంగాణలో వింటున్నాం. తెలంగాణలో రైతు బతుకు మరోసారి చిన్నాభిన్నం అవుతున్నది. ఇవాళంటే చాలా తేలికగా మాట్లాడతారు, ఆమె వచ్చిన ఏడాదికే మొత్తం చెడిపోయి చనిపోతున్నా అని. మీరు పాదం మోపిన పుణ్యకాలం మహాప్రభు తెలంగాణ రైతాంగానికి నమ్మకం లేకుండా చేసినారు. ఆ నమ్మకం లేకుండా చేయడమే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తా ఉంది. డిసెంబర్ 9వ తారీఖు పోయి ఉరకండి, తెచ్చుకోండి బ్యాంకులకు, డిసెంబర్ 9కే ఇస్తారు 2 లక్షలంటే అప్పు చేయని వాళ్ళు కూడా అప్పు చేసిరు కదా నీ మాట నమ్ముకొని. ఆ అప్పే ఇవాళ 30 కూర్చున్నది కదా వాళ్ళ ప్రాణాలకు. ఇది నిజం కాదా? ఇది బట్టెబాద్ ముచ్చట కదా? ఇది తోకేబాద్ ముచ్చట కదా? రైతు బంధు కేసీఆర్ ఇచ్చేదేంది పిచ్చాం? నేను 15,000 ఇస్తా అంటివి, కౌలు రైతులకు ఇస్తా అంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి. ఇన్ని చెప్పి ఏడాది సాగదీసి 100 రోజుల్లో చేస్తాన్న పనులను ఏడాది సాగదీసి ఏడాది తర్వాత సావు కబురు సల్లగా చెప్పినట్లు ఊరూరును లెక్కబెట్టి మొత్తం సర్వే చేస్తున్నామని చెప్పి అర్ధరాత్రికి పడిపోతుందని చెప్పి పంచపాండవులో లెక్కలేక మొత్తం రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉంటే 600 గ్రామ పంచాయతీలకు ఇటువంటిగా అవి చిన్న చిన్నవి లెక్క చూసుకొని అక్కడ మాత్రం ఇచ్చి ఇగో ఇచ్చినామా అనిపించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో సామెత ఉంటుంది, సాలి సాలకుండా పెడితే లేదా పెట్టకుండా పెట్టినట్లు నటిస్తే దాన్ని ఏమంటారంటే వాడేంద్రో ఊరు మొత్తం మీద ఒక కోడి కోసి ఇంటికో రెక్క వంచినట్లు చేసిండు అంటారు. కోడి కోస్తే చుట్టానికి సరిపోయేటట్లు, ఇంటికి సరిపోయేటట్లు ఎవరైనా కోస్తే కోడి కోసిందంట.
కానీ ఊరు మొత్తాన్ని కలిపి నేను గోడి కోసిన అని బడాయి మాటలు మాట్లాడి పంచనికే ఏం పంచినవరా అంటే నేను ఇంటికో రెక్క పంచిన అన్నాడట. అట్లా ఇవాళ రైతు బంధు రాష్ట్రంలోని మండలానికో గ్రామం పేరున పంచినటువంటి రైతు బంధు ఊరికో కోడి ఇంటికో రెక్కలాగా ఉంది తప్పిస్తే ఇది రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేదో రైతులను గౌరవించేటువంటి విధంగానో ఇది లేదు. రైతాంగాన్ని అవమానపరిచేటట్లుగా ఇది ఉంది. ఈ అవమాన భారాల్ని తట్టుకోలేకుండా అయ్యో మేము తప్పు చేస్తే బాగున్నదాన్ని జడగొట్టుకొని అలా కష్టాలు పడుతున్నామనేటువంటి ఒక మనోవేదనతోన ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూడకూడనటువంటి దృశ్యాలను మళ్ళా మనం చూడాల్సిన ఒక దుస్థితి ఏర్పడ్డది. మా పర్యటన ఖరారైంది. ప్రతి జిల్లాలో ఉన్నాయి. దాదాపు 416, 417 మరణాలు రిపోర్ట్ అయినాయి. మీడియా మిత్రులే రిపోర్ట్ చేశారు, పత్రికలలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, నమోదవుతున్నాయి. అన్ని కూడా అన్ని పోలేకపోయినా కనీసం జిల్లాలో 1-2 పోతే కొంత ధైర్యం వస్తుందని చెప్పి స్థానికంగా ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళు కదిలి వాళ్ళు కూడా పరామర్శకు పోతారని చెప్పి మేము కమిటీ తరఫున బయలుదేరినాం. ఓ చోట ఆదిలాబాద్ లో పోయి పరామర్శ చేసి ఓ 3 కుటుంబాలని పరామర్శించి నిజామాబాద్కు వస్తుంటే మొన్న నిజామాబాద్ చేరే లోపలనే మళ్ళీ ఇంకో ఆత్మహత్య రిపోర్ట్ అవుతుంది. మేము ఇబ్రాహీంపట్నం ఖరారు చేసుకున్నాం, నిన్నగాక మొన్న ఖరారు చేసుకున్నాం. పర్యటన వస్తున్నాం, ఇలా బయలుదేరి వచ్చినాం. పేపర్ చూస్తే నిన్న రసమై బాలకిషన్ తమ్ముడు ఆయన నియోజకవర్గంలో ఇల్లెంతకుంటలో ఊరి పేరు ఏది నర్సక్కపల్లి కదా, నర్సక్కపల్లి అనేటువంటి గ్రామంలో ఒక రైతు కౌలు రైతు, ఆయన భూమి కౌలుకు చేసుకున్నాడు. కౌలు రైతు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు కదా ముఖ్యమంత్రి. అప్పుల బాధ భరించలేక ఆయనకు రైతు బంధు రాలే, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు, శ్రీనివాస్ అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోతాం మళ్ళీ ఇల్లంతా పోయినప్పుడు ఆ రైతును కూడా పరామర్శిస్తాం. అంటే ఇది ఆగిపోవాలని మనం కోరుకుంటున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఇవి కొనసాగుతున్నాయి. కొనసాగవద్దని మనం కోరుకుందాం, విజ్ఞప్తి చేద్దాం. మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి చేతులు జోడించి ప్రార్థించి ధైర్యం వీడకండి, మరణం పరిష్కారం కాదు అని చెప్పి వినమ్రంగా వేడుకుంటున్నాం. కొట్లాడదాం, ఈ సర్కారు మీద ముందుకు పోదాం, డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప మరణం పరిష్కారం కాదు. ఇవి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనో లోతుల్లోకి పోయి అధ్యయనం చేద్దాం. నేను మీకు కొన్ని విషయాలను మీరు రైతులు కాబట్టి మీతో పంచుకుంటే ఇప్పటికిప్పుడు తక్షణం కాకపోయినా రేపైనా సరే మీరు రాతపూర్వకంగా పేపర్ మీద పెట్టి పంపొచ్చు, వాట్సాప్లో పంపొచ్చు. మీ సూచనలు తెలియజేస్తే అవి రేపు రైతు కమిషన్గా మనం ఇచ్చేటువంటి రిపోర్ట్లో అవి చోటు చేసుకుంటాయి, ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తాయని నమ్ముతున్నాం. లేదంటే రేపు మళ్ళా మనం సర్కారుకు వచ్చినాకైనా ఇవాళ ఏం చెప్పినామో రేపు మనం అమలు చేయాలి. అటువంటి విధానాన్ని రూపొందించడానికి ఇదో ప్రాతిపదిక కావాలని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాం. అందుకోసమే రైతాంగం నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నాం, వ్యవసాయ కూలీల నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నాం. 2-3 విషయాలు ముఖ్యమైనవి, గంభీరమైనవి మీ దృష్టిలో పెడతాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిదే రైతు కేంద్రంగా ఆలోచన చేసేటటువంటిది. రైతు ఉద్యమమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్ర బిందువు. చిదిరిపోయిన తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ బతుకులు, తద్వారా చిదిగిపోయిన మొత్తం తెలంగాణ సమాజమే కేంద్ర బిందువుగా కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమం ప్రారంభించింది. మీ అందరికి తెలుసు, నేను ఆ చరిత్రలోకి పోను. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎక్కువ మంది వ్యవసాయాల మీద ఆధారపడే వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడిన ఇతర వృత్తులు దాదాపు 60% మించి ఆనాడు 2014 కంటే ముందు 2001, 2002 ప్రాంతంలో 60% మించిన జనం వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కానీ కాలానుగుణంగా చాలా మంది వ్యవసాయాలు నడవక, నీళ్లు లేక, కరెంటు కష్టాలు, ప్రభుత్వాల ప్రోత్సాహం లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయాలను పక్కకు పెట్టేసి పడవ పెట్టేసి కరువు కాటకాలతోన తల్లడిల్లినటువంటి రైతులు, కూలీలు చాలా మంది ప్రతి జిల్లాలో వలసలు పోయేవాళ్ళు. అది మీ అందరికి తెలుసు. ఈ ప్రాంతం నుంచి కూడా విరివిగా దుబాయ్ పోయేటువంటి రైతులు ఉంటారు, గల్ఫ్ పోయేటువంటి రైతులు ఉంటారు, ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి తగ్గిండే. అయితే ఆనాడు ఉండేటువంటి పరిస్థితులలో ఎందుకు రైతాంగం భూములు ఇచ్చిపెట్టిపోతున్నారు? చిన్న సన్నకారు రైతులే కాదు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాల భూమి ఉండేటువంటి రైతులు కూడా గ్రామాలు వదిలిపెట్టిపోయి, వ్యవసాయాలను వదిలిపెట్టిపోయి వేరే వృత్తులు చేసుకొని బతికేటువంటి స్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటి మీద లోతుగా అధ్యయనం చేసినాకనే తెలంగాణ రాష్ట్రం ఒక స్వరాష్ట్రం అయితే
పరిపాలన మనదైతే ఇక్కడ ఉండేటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటే ఇవాళ మనం తినే కంట్రోల్ బియ్యం ఆనాటి పరిస్థితి నేను చెప్పేది. ఆనాడు ప్రజలు తింటున్న ప్రభుత్వాలు ఉచితంగానో దానమో ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొని ఓట్లు అడిగేటువంటి స్కీములో ఆ పంటలు మన దగ్గర కూడా పండుతాయి, తెలంగాణలో ఇంకా ఎక్కువ పండుతాయి. కానీ పండకపోవడానికి కారణం మన కరెంటు లేక, మనకు నీళ్లు ఇయ్యక, మనల్ని అవస్థలు పెట్టి అక్కడ పండే పంటల మీద మనల్ని ఆధారపడేటట్లు చేస్తున్నారు తప్పిస్తే మన బతుకు స్థిరపడేటట్లు చేస్తలేరని చెప్పి తెలంగాణ వ్యవసాయం బాగుపడితేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అందుకే తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలని మనం కొట్లాడినాం. దాని వెనుక ఉన్నది అనుకున్నట్లుగానే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారికే ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినారు. చాలా సందర్భాల్లో ఉద్యమం నడిచేటువంటి రోజులలో ప్రభుత్వం వచ్చినాక కాదు నేను చెప్పేది, తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి రోజులలోనే ఆయన జరిపినటువంటి సుదీర్ఘ మంతనాలు, చర్చలు, వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతోన, సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, విద్యుత్ రంగ నిపుణులు కావచ్చు, వ్యవసాయ రంగ నిపుణులు కావచ్చు, పారిశ్రామిక రంగ నిపుణులు కావచ్చు, చేనేత, బొగ్గుగని లాంటి సాంప్రదాయ పరిశ్రమల నిపుణులు కావచ్చు, అనేక మందితో అనేక సార్లు అనేక మంతనాలు చేసినారు. ఏ రంగంలో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా రేపటి భవిష్యత్ తెలంగాణ మనం స్థిరపరచగలం, గొప్ప చేయగలమని దానికి పునాదే ఆ రకమైన ఆలోచనలతోనే రాష్ట్రం వచ్చిన వెనువెంటనే కుదురుకొని పనిచేయాలంటే ముందు ఈ వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తే 2.5 కోట్ల మంది ప్రజల బతుకు స్థిరపడుతుంది. మొత్తం జనాభా రాష్ట్రం వచ్చినాడు 3.5 కోట్లు, ఇలా 4 కోట్ల ఇటు అయింది. కాబట్టి 2.5 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ బతుకులో ఒక మోతాదుకు వస్తే పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, చిరు మధ్యతరగతి పెద్ద వ్యాపారులు కానీ, వాళ్ల మీద ఆధారపడిన సంస్థలు కానీ వాటి బతుకు తెరువుకు డోకా ఉండదు అని చెప్పి ఒక పథకం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినారు. ఆ ప్రాధాన్యత ఇవ్వబట్టే, సరైనటువంటి నిధులు కేటాయించబట్టే చిన్న నీటి పారుదల, ఆనాటి చెరువులు, కుంటల పునరుద్ధరణ కానీ, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కానీ, పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి గతంలో ఈ దేశంలో చాలా కమిటీలు ఏర్పాటైనాయి, చాలా కమిషన్లు ఏర్పాటైనాయి. స్వామినాథన్ కమిటీ, జయతి ఘోష్ కమిటీ అని ఇంకా అనేక కమిటీలు ఆయా రాష్ట్రాల స్థాయిలో ఏర్పడ్డాయి, దేశ స్థాయిలో ఏర్పడ్డాయి. అనేక కమిటీలు, అనేక రిపోర్టులు, అనేక సిఫారసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేసినాయి. కానీ ఏ ఒక్క కమిషన్ కూడా, నేను అధికారికంగా చెప్తున్నా, ఇలా అథెంటిక్ గా చెప్తున్నా, భారతదేశంలో రైతుల బాగోగు కోసం, వ్యవసాయ రంగ బాగోగు కోసం ఏర్పడినటువంటి ఏ ఒక్క కమిటీ కూడా రైతులకు నేరుగా లబ్ధి జరిగేటువంటి రైతు బంధు లాంటి పథకాన్ని ఇవ్వాలని ఎవ్వరికి ఆలోచన రాలే, ఏ కమిటీ కూడా చెప్పలే. వ్యవసాయ రంగ మూలాల్లోకి పోయినటువంటి కేసీఆర్ అంత బాగుంది. మనం రికార్డులను సరి చేస్తున్నాం. రైతాంగాన్ని ఈ పహాణీలు రాసే కాడ నుంచి, రికార్డుల కాడ నుంచి, రిజిస్ట్రేషన్లు అయ్యి మార్పులు చేర్పులే పౌతీలు అమలయ్యే కాడ నుంచి, వారసత్వం అమలయ్యే కాడ నుంచి ఈ వ్యవస్థ పీల్చుకొని తినకుండా రికార్డులను శుద్ధి చేద్దామని రికార్డుల శుద్ధీకరణ చేపించినాడు. రికార్డుల శుద్ధీకరణ చేపించిన తర్వాత కరెంటు ఉచితంగా రైతాంగానికి 24 గంటల కరెంటు అనౌన్స్ చేసి 2018 జనవరి 1కి వెళ్ళి ప్రారంభించినాడు. అంతకంటే ముందు ఈ టైంకి ఇస్తామంటే ఆ టైంకి ఇచ్చిండు, కరెంటు కష్టాలు లేకుండా చేసినారు. ఇప్పటికీ ఇంకా రైతు దేనికి ఇబ్బంది పడుతున్నాడు ఆలోచన చేసిండు. తనే చాలా మందితో మాట్లాడిండు. ఏమేమి ఇబ్బంది ఉంటుంది, తొలకరి వచ్చిందంటే రైతు సన్నాహకం ఏముంటది, తయారీ ఏముంటది, ఎక్కడ రైతు ఆగిపోతాడు, అన్ని అధ్యయనం చేసి అన్ని పరిశీలించి వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా రానటువంటి ఒక ఆలోచన, భారతదేశంలో ఇప్పటిదాకా ఎవడు చేయని ఆలోచన, నేరుగా రైతుకు లబ్ధి చేకూరేటువంటి లేదా సహాయం చేయగలిగేటువంటి ఒక రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుడు కేసీఆర్. ఇదేదో ఊకే రైతుకి ఇట్లా పైసలు ఇచ్చేది కాదు, ఒకటికి అకౌంట్లో చేతులు దులుపుకునేది కాదు.
దాని వెనుక ఉన్న తాత్వికత ఎంత గొప్పది. మనం ఎవరి మరణాలను కోరుకోవద్దు. నాగరిక సమాజం, నాగరికుడైన మనిషి శత్రువు యొక్క మరణాన్ని కూడా కోరుకోకూడదు. అది మానవత్వం. కానీ కొన్ని మనం చర్చ కోసం, మన అవగాహన కోసం కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. తప్పుగా ఎవరు అనుకోకండి. ఇలా వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం మీద ఆధారపడే సీడ్ కంపెనీలు ఉంటాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఫర్టిలైజర్ కంపెనీలు ఉంటాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడే పెస్టిసైడ్ కంపెనీలు ఉంటాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడే పరికరాలు తయారు చేసేవి ఉంటాయి. అవి ట్రాక్టర్లు కావచ్చు, వాటి పరికరాలు కావచ్చు, స్ప్రేయర్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ రైతు మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకునేటువంటి సంస్థలు, అందులో పనిచేసేటువంటి వేల లక్షల మంది ఉంటారే, వాళ్ళందరికీ ఉపాధి వస్తుంది, బతుకు సంతోషం, బతకాలే వాళ్ళు. కానీ ఇంతమందికి ఉపాధి ఇచ్చేటువంటి వ్యవసాయ రంగంలో ఉండే రైతు ఒక్కడే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? రైతు మీద ఆధారపడ్డ వాళ్లకు ఎందుకు ఆ పరిస్థితి వస్తలేదు? ఆ పరిస్థితి రావద్దని నేను ముందే చెప్తున్నా. తీవ్రంగా ఆలోచించాలి. అందుకే ఈ కోణంలో ఆలోచించాడు కేసీఆర్. అయ్యా, రైతు అనేటువంటి వాడు ఎకరం ఉండని, అరెకరం ఉండని, లేదా వ్యవసాయ కూలీ గాని భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి రైతు ఎవడైనా సరే వాడి కోసం బతకడు, వాడు లోకాన్ని బతికించడానికే బతుకుతాడు, వాడే రైతు అని చెప్పి. మరి ఎట్లా పండిన పంట మొత్తం రైతులు ఒక్కరే తింటారా? ఇబ్రాహీంపట్నంలో వచ్చినటువంటి మొత్తం అవుట్పుట్ వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ఈ ఊరు రైతులే తింటారా? లోకానికి పెట్టేది కదా. నువ్వు పత్తి పండియబట్టే నేను బట్ట కట్టుకుంటి, నువ్వు మిర్చి పిండి పండియబట్టే నేను కారం తింటి, నువ్వు వరి పండియబట్టే నేను బియ్యం తింటి, నువ్వు జొన్నలు పండియబట్టే, నువ్వు ఇంకోటి పండియబట్టే లోకమంతా తెల్లారితే తిండి తింటివి. బట్ట లేకపోతే ఉతికేసుకుంటాం, మళ్ళీ మరుసటి నాడు కట్టుకుంటాం. 4 జతలు కట్టే పరిస్థితి లేకపోతే 2 జతలకు పరిమితం అయిపోతాం. ఆఖరికి లేదనుకుంటే ఉన్న జతనన్నా మా బట్టీలు ఉతికి ఆరేసి తెల్లారం కట్టుకుంటాం. కానీ బువ్వ లేకపోతే బతుకుతాడా మనిషి? ఒకరోజు బువ్వ లేకపోతే బతుకుతాడా? అంటే ఏ రంగం ఆగిపోయినా బట్టలు వేసేది ఆడాలి, అయిపోయినా వాడు ఇబ్బంది పడాడు, మాట చెప్తున్నా. కానీ వ్యవసాయం అనేది ఆగిపోతే ఈ రైతులు అనేటువంటి వాళ్ళంతా కుదురుగా బదురుకొని అయితే అయిందిరా, ఓ ఏడాది సరిపోను అన్ని మనం తయారు చేసి పెట్టుకుందాం, మళ్ళా ఏడాది నుంచి మనం ఏం ముట్టుకోనే వద్దు, ఈ కొడుకులు ఎట్లా చేస్తారో రాజ్యం చూద్దామని రైతులే అనుకున్న నాడు ఏమైతే సమాజం మీరు ఆలోచన చేయండి. అల్లాడిపోతుంది లోకం రైతు లేకుండా. అందుకే రైతు బాగుండడం అంటే ఏంటంటే ఒక రాష్ట్రం గాని, ఒక దేశం గాని సౌభాగ్యవంతంగా విలసిల్లడము. రైతు ఒక్కడు బతికితే, వ్యవసాయం పెరిగితే ఒక్క వ్యవసాయం పెరగదు. వ్యవసాయం పెరిగితే ఆ వ్యవసాయ కుటుంబాల్లో, ఆ కోన్లీల కుటుంబాల్లో వచ్చిన ఆర్థిక పురోభివృద్ధి ద్వారా ప్రతి మనిషి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ కొనుగోలు శక్తి పెరిగితే చుట్టూ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే. అందుకోసం ఆలోచించే ఒక మనిషి చేయి పడా ఉండొద్దు, 1 ఎకరా భూమి పడా ఉండొద్దు. తెలంగాణలో మొత్తం వినియోగంలోకి రావాలంటే ఒక అట్రాక్షన్ ఉండాలి, ఒక ఆకర్షణ ఉండాలి. నా సర్కారు వ్యవసాయాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. నా సర్కారు ఇది చెమట చుక్కను గౌరవించే సర్కారు, ఇది కష్టాన్ని గౌరవించే సర్కారు, రైతును భుజాన మోసే సర్కారు అనే నమ్మకం వచ్చింది కాబట్టే కేసీఆర్ రాజ్యంలో రైతు ఆత్మహత్యలు నిలువరించబడి. అందుకోసమే కేసీఆర్ అన్నాడు, మీరు ఇది తాత్వికత మీకు బోధపడతలేదా? చాలాసార్లు నాయకులతో మాట్లాడినా, ఎమ్మెల్యేలతో మాట్లాడినా ఆయన డీప్ అండర్స్టాండింగ్, లోతైనటువంటి అవగాహన, ఆయనది అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టింది మిగతా వాళ్ళకి. మీరు అనుకుంటున్నారు నేను ఇచ్చిన 10 ఎకరాల రైతు బంధు ఆ రైతు ఒక్కరికి ఏదో మేలైందని. తప్పది. ఆ 10 ఎకరాలు బీడు పడకుండా శిస్తైతే ఎంత ఫర్టిలైజర్ వాడినరు, ఎంత పెస్టిసైడ్ వాడినరు, ఎన్ని కైకీలైనాయి, ఎంత పంట వచ్చింది, ఎంత దేశ సౌభాగ్యం పెరిగింది. ఇప్పుడు చూడండి అని ఫలితం వచ్చినాడు, బాగా ఫలితాలు వచ్చినాడు. ఆయన సంతోషంగా చెప్పిండు, గర్వంగా చెప్పిండు. వరి అన్నం అంటే తెలంగాణ రాకముందు ఆంధ్ర ప్రాంతంలో పండినటువంటి పంటలు, కరీంనగర్లో కొంత పండినటువంటి పంటలు, నిజామాబాద్లో కొంత పండినటువంటి పంటలు కంట్రోల్ బియ్యంగా రాష్ట్రంలోని ప్రజలకు వస్తే వరి అన్నం.
లేదా చిన్న సన్నకారు రైతులు వాళ్ళ పొలాల జరంత పడితే వరి అన్నాం. కానీ పంజాబ్ హర్యానాలో పడినటువంటి వరి భారతదేశానికి వరి అన్నం. వ్యవసాయ విప్లవం వచ్చినాక ఈ వరి అన్నం అనేది భారతదేశానికి మొత్తం పరిచయం చేసింది పంజాబ్ హర్యానా రైతులు. వాళ్ళు పండిస్తా మొదలు దేశంలో కనీస మద్దతు ధర అనేటువంటి అంశాన్ని ప్రవేశపెట్టింది పంజాబ్ హర్యానాలో. అప్పుడు పంజాబ్ హర్యానా రెండు ఒకటే రాష్ట్రాలుగా ఉండే. కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రవేశపెట్టినప్పుడు గోధుమకి ఇచ్చినారు మొట్టమొదలు. అంతకుముందు ఏ పంటలకు లేవు. గోధుమ తర్వాత వరికి స్టార్ట్ చేసినారు. అది కూడా ఒక్క పంజాబ్ హర్యానా రాష్ట్రంలోనే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యవసాయ విప్లవం విజయవంతం అయ్యే కొద్దీ కనీస ధరల యొక్క పట్టిక పెరుగుతూ పోయింది, ఐటమ్స్ పెరుగుతూ పోయినాయి. ఇలా 28-29 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించేటువంటి స్థితి ఉంది. ప్రకటించిందంతా రైతులకు వస్తుందా లేదా అని రెండో ప్రశ్న. కానీ ఈ మద్దతు ధర విధానం వచ్చింది. ఆ విధంగా పంజాబ్ హర్యానాలో ఒక్క పంజాబ్ హర్యానాకే పరిమితమై కొన్ని ఏండ్ల పాటు రైతాంగానికి ఉచితాలు ఇవ్వబట్టి, సబ్సిడీలు ఇవ్వబట్టి, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వబట్టి పంజాబ్ అనేటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక్క సంవత్సరానికి 2 కోట్ల పైచీలకు టన్నుల వరి పండించేటువంటి స్థాయికి ఎదిగింది. కానీ అదే తెలంగాణ, ఎక్కిరించబడిన తెలంగాణ, మీకేం వ్యవసాయం తెలుసని ఎక్కిరించబడిన తెలంగాణ, మీకు సేద్యాలు చేయనీకి వస్తుందా అని చెప్పి మనల్ని ఎగతాళి చేసినారు. మీ దగ్గర పంటలు పండుతాయా, వరి మీ దగ్గర వంటదా అని ఇంకా ఎగతాళి చేసినారు. కానీ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఒక్క సంవత్సరం 2 పంటలు కలిపి 2021-22 సంవత్సరంలో 22-23 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి రికార్డుకి ఎక్కినటువంటిది తెలంగాణ వ్యవసాయం. ఈ వ్యవసాయ విజయాలన్నీ ఒక్కొక్కటి నమోదవుతూ ముందుకు పోయినా తలసరి తెలంగాణలో వానాకాలం కానీ యాసంగి కానీ ఒక రైతుకి ఎక్కువ ఒక రైతుకు తక్కువ పండొచ్చు. కానీ యావరేజ్ తీస్తా, స్టేట్ యావరేజ్ ఎన్ని ఎకరాలు ఇస్తాయింది, ఎన్ని కోట్ల టన్నుల ధాన్యం వచ్చి లెక్క తీస్తే ఎకరాకు ఎంత అనేది సగటు వస్తుంది. ఈ సగటు తీస్తే ఆంధ్ర ప్రాంతంలో, నేను ఇంకో ప్రాంతాన్ని చిన్నగా చేయడానికే మాట్లాడతలేను, కానీ వాళ్ళు ఆనాడు చెప్పిన అంకెలు ఎట్లా తప్పో చెప్పడానికి గుర్తు చేస్తున్న తెలంగాణ రైతాంగానికి. ఆ రోజు రాష్ట్ర విభజన కోసం జరుగుతున్నటువంటి వాదోపవాదాలు చర్చలల్లా రాష్ట్రం విడిపోతే మీకే నష్టమండి, కృష్ణా గోదావరి డెల్టాలు మావి, ఇక్కడ పండే ధాన్యం లేకపోతే మీకే ఇబ్బంది అవుతుందని కూడా మాట్లాడినారు కొంతమంది మేధావులు. కానీ గత 10 ఏళ్ల రికార్డు తీయండి. తలసరి ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి 1 ఎకరాలో ఎన్ని క్వింటాలు వానాకాలంలో వస్తుంది, యాసంగిలో వస్తుందో ఆంధ్ర ప్రాంతంలో తలసరి 1 ఎకరా మీద 14, 15, 16 క్వింటాల కంటే ఎక్కువ వస్తలేదు వరి. తెలంగాణలో ప్రభుత్వం నమోదు చేసినటువంటి తలసరే 27, 28 క్వింటాలు వస్తా ఉంది. కొంతమంది రైతులు 30, 40 తీసేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, నిజమైన కారణం మనది అనువైన భూమి. వ్యవసాయానికి భూమి ఎప్పుడు కూడా ఎత్తులు పల్లాలు ఉండాలి, గాలి వీచడానికి అనువుగా ఉండాలి, కొండలు గుట్టలు ఉండాలి. అట్లున్న కాడనే వ్యవసాయం బాగా జరుగుతుంది. కేవలం పల్లంగా ఉన్నటువంటి చోట ఉండే ప్రమాదం ఏంటంటే నీళ్లు పారడమే తప్ప కిందికి పోవడం ఉండదు. అందుకని ఆ భూమి క్షారం పెరుగుతుంది. దాన్నే సెలినిటీ అంటారు ఇంగ్లీష్లో, శాస్త్రవేత్తలు చెప్తారు. భూమిలో ఆమ్ల శాతం పెరిగినాక, క్షార శాతం పెరిగినాక పంట దిగుబడి రాదు. ఇలా ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి డెల్టా ప్రాంతాలకు ఉండే, డెల్టా భూములకు ఉండే ముప్పది, దాన్ని వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి. ఆ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి, ఆ రైతులు కూడా బాగుండాలి, మంచిగా బతకాలి. కానీ మనల్ని చిన్నగా చేసి చూపించిండ్రే, తక్కువ చేసి చూపించిండ్రే అవతలి పాలకులు. అది ఎట్లా తప్పో, తెలంగాణ రైతుల విజయం ఎంత గొప్పదో చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పినయ్యా. అట్లా వ్యవసాయ విజయాలను మనం నమోదు చేసుకుంటూ వచ్చినాం. మన డబ్బా మనం ఏనాడు కొట్టుకోవాలి. ఇలా వాళ్ళు కట్టని బిల్డింగ్కు, ఏయని రోడ్డుకు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా. కానీ మనం ఎన్నడూ గొప్పలు చెప్పుకోలే. ఫుడ్ అండ్ అగ్రికల్చర్
ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ప్రపంచవ్యాపితంగా ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార సమతుల్యతను ఆయా దేశాలకు సూచనలు ఇచ్చి చెప్పేటువంటి సంస్థ అది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటారు దాన్ని. అది యుఎన్ఓలో ఒక భాగం. యుఎన్ఓ అనేటువంటి అంతర్జాతీయ సంస్థలో ఒక భాగం అది. వ్యవసాయాన్ని చూసేటువంటి విభాగం యుఎన్ఓలో దాన్ని ఫుడ్ ఎఫ్ఏఓ అంటారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అంటారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దాని పేరు. మనం దరఖాస్తు పెట్టుకోలే, మనం వాళ్ళతోనే పోయి ప్రజెంటేషన్ ఇయ్యలే. కానీ ఎఫ్ఏఓ వాళ్ళు ప్రకటించారు 2021-22లో. ఏం ప్రకటించారు? ప్రపంచ మానవాళికి మేలు చేసేటువంటి అత్యద్భుత పథకాలు ఈ ప్రపంచవ్యాపితంగా కొన్ని దేశాల వాళ్ళు ఒక్కో దేశంలో పథకం తీసుకున్నారు. అందులో ఒక 2 అత్యద్భుతమైనటువంటి పథకాలు తెలంగాణ అనే ప్రాంతం నుంచి భారతదేశంలో తీసుకున్నారు. అది రైతు బంధు, రైతు బీమా అని ఎఫ్ఏఓ చెప్పింది. ఇగో ఇవాళ కేసీఆర్ 9.5 ఏళ్ల కాలంలో ఏం చేసిండంటే వ్యవసాయ విస్తీర్ణం పెంచిండు, సాగునీటి పారుదల పెంచిండు, కరెంట్ ఇచ్చిండు రైతులకు, పంటలు కొన్నాడు, రైతుల విశ్వాసం పెంచిండు, తెలంగాణ కీర్తిని ప్రపంచ పటంలో నిలబెట్టిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? ఆత్మహత్యలు చేసుకున్న రైతుల దగ్గరికి పోయే దుస్థితిని కల్పించినావు. ఇది మార్పు. ఇది మార్పు మనం గమనించాల్సింది. ఇది కేవలం కొంతమందికి మేలు చేసేదో కొంతమందికి చేయందో అంశం కాదు. ఇది దీనికి మించిన బలమైన రంగం లేదు ఇంకేది. నీ కంప్యూటర్ ఉన్నా, రోడ్డు మీద పోయే కార్ల మీద ఇలా తిరుగుతున్నాం. ఇంకో 10 ఏళ్ళు అయితే రోడ్డు మీద పోయే పని లేకుండా ఎవరికి వాళ్ళు డ్రోన్స్ తోన, చిన్న చిన్న డ్రోన్ తో తిరిగే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇలా నువ్వు డ్రోన్ల తిరుగు, విమానాలు తిరుగు, ఏడ తిరుగు, ఈ మట్టిని గెలికి పంట పండించి పువ్వ తినకపోతే మానవ జాతి మనుగడ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కాబట్టి ఏనాటికైనా వ్యవసాయం ఉండాల్సిందే, రైతు అనేవాడు ఉంటాడు. నేను మారొచ్చు, నేను వకీలనైనా, నేను ఇంకోటైనా, భూమిని నేను ఇడిచిపెట్టి రావచ్చు, కానీ భూమిని నా వెంబడి తీసుకుపోలేను. అక్కడ ఇంకోటి తయారవుతాడు, ఆ భూమిని చేసుకుంటాను. నేను అమ్మినా, గుత్తకిచ్చినా, ఇంకేం చేసినా భూమి ఖాళీగా ఉండదు. ఎప్పుడు భూమి ఖాళీగా ఉంటే మనమంతా భూమిలోకి పోయినట్లే. ఇక మానవాళ్ళంతా భూమి కప్పేస్తే తప్ప వ్యవసాయం ఆగదు. కాబట్టి అంత మహాదాశయంతో ఉన్నటువంటిది, అంత ఉత్కృష్టమైంది, అంత గొప్పది ఈ వృత్తి. ఇగో ఈ వృత్తిని గౌరవించి కొత్త వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఈ వృత్తిని చేపట్టాలన్న ఆసక్తిని కల్పించింది మనమైతే, ఉన్న సేతాన్ని వదిలిపెట్టి మళ్ళా కలిపోదామా, మళ్ళా వలసపోదామనే దుస్థితిని తెచ్చింది ఇలా కాంగ్రెస్ సర్కార్. ఒక్కరికైనా పట్టింపు ఉందా అండి? రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కరికైనా పట్టింపు ఉందా? ముఖ్యమంత్రికి ఉందా? మంత్రులకు ఉందా? అసలు ఏం జరుగుతుంది చూసే నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఎవరేం మాట్లాడతారో తెలియదు. వ్యవసాయానికి సంబంధం లేని మంత్రి మాట్లాడతాడు. నువ్వు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాను ఒకడంటాడు, నీ బలిసిందా అని ఒకడంటాడు. రైతులు మాట్లాడితే ఏం అహంకారం ఇది? మీరు ఎక్కడ ధైర్యం ఇచ్చింది రైతులకు? భూమిని నమ్ముకొని రైతులను పెంచింది కేసీఆర్ సర్కార్, భూములను అమ్ముకొని రైతుల్ని వంచింది ఇలా కాంగ్రెస్ సర్కార్. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యాపార దృక్పథం ఉన్న వాళ్లే రాజ్యం వెళ్తున్నారు తప్ప రైతు కాంక్ష ఉన్న వాళ్ళు, ఈ ప్రజలు బాగుపడాలనేటువంటి వాళ్లకు ఇప్పుడున్నటువంటి పాలకులకు ఆ కాంక్ష లేదు, మనసులు ఎక్కడ కూడా లేదు. చెల్లిస్తారండి ఉంటే. అరే ఒకటి కాదు, 2 కాదు, ఇవి జరుగుతున్నాయి. పోయినంతకాలం మందిని తిట్టుడైనా మనం ఏమైనా చేయాలి కదా, ఏం చేద్దామనే కదలిక ఉండాలి కదా. ఏ పూట కాపూట కొత్త అబద్ధం వెతకడమేనా? ఎప్పటికప్పుడు కొత్త మాట మాట్లాడేనా? ఏ ఒక్క విషయంలో కూడా నిలకడ అవసరం లేదా? ఏం చేసింది మరి? కేసీఆర్ అప్పు చేసిండని చెప్తే మొత్తం అప్పు కేసీఆర్ కాలంలో చేసింది 4,25,000 కోట్లు మాత్రమే. కానీ ఒక్క వ్యవసాయ రంగానికే కేసీఆర్ ఎంత ఇచ్చిండో తెలుసునా? 4,09,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టిండు కేసీఆర్. దగ్గర 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఇచ్చిండు.
రైతు బంధు కింద 65,000 కోట్ల రూపాయలు మన ఫ్రీ కరెంటు బిల్లు కట్టిండు కేసీఆర్ రైతులది. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, చిన్ననీటి పరిధులు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇదంతా పెట్టుబడి పెట్టబట్టే కదా తెలంగాణ రైతులు బతికిన వ్యవసాయం బాగుపడ్డది. అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్? మరి ఏమి చేయకుండానే దగ్గర 1,50,000 కోట్లు అప్పు చేసిండు మనగాడు. ఇప్పుడు 1,50,000 కోట్లు ఏడాదికే. మరి ఏం చేస్తేవి? ఒక్కసారి కూడా రైతు బంధు చేయకపోతే కేసీఆర్ కూడా పెట్టినటువంటి మొదటి కంతు తప్ప నువ్వు ఇచ్చిందేముంది? బంక చెక్కలు ఉందా? ఇప్పుడు నిజంగా ఇవ్వాల్సి వస్తే 17,500 రూపాయలు ఇస్తే నిజాయితీగా నువ్వు ఇచ్చినట్లు రైతు బంధు. మొదటిసారి 2,500, రెండోసారివి 7,500, మొదటిసారి బాకీ పడ్డాయి 2,500, ఇప్పటివి కలుపుకుంటే 17,500 రూపాయలు ఇస్తే ఎకరాకి ఇస్తే నిజంగా రైతు బంధు ఇచ్చినట్లు. మిగతాయని మళ్ళీ పక్కకు పెట్టు. ఇది ఒక్కదాని సంగతి నేను చెప్పేది. ఇచ్చినవా? ఇస్తావా? లేదు కదా. తెల్లారితే పొద్దుముక్తే ఎదురుదాడు ఎందుకు? మరి లోపం ఎక్కడుంది? ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం? ఇప్పుడు మెల్లగా మాట్లాడతారు శాతగారి మాటలు. ఆడరాక పాత గజ్జలు అంటారు, సామెత ఉంటుంది. ఎందుకు ఆడతలేవు? ఆడతానే స్టేజ్ ఎక్కింది కదంటే కట్టుకున్న గజ్జలు పాతగా ఉన్నాయి, అందుకే కాళ్ళు ఆడతలేవు అన్నారట వెనకటికేవడం. ఆడరాక పాత గజ్జలు అంటారు సామెత. ఏంటికాయ ఇస్తలేమని గట్టిగా మాట్లాడితే మేము అనుకోలేదు, ఆర్థిక పరిస్థితి ఇట్లుంటుందని మేము అనుకోలేదు. ఇంత ఈగరం తెలియనోడివి రాజ్యం వెళ్తావా? ఇంత ఈగరం లేనోడివి, ఇంత శాతగానోడివి, ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేనోడివి, లేని పార్టీ పాలనార్హత ఉందా మీకు? నువ్వు బాగాలేవు, నేను చేస్తా, బాగా చేస్తా అంటే నమ్మకం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ ఆలోచన చేసి కేసీఆర్ కంటే ఎక్కువ పనితనం ఉన్నోడు అయితేనే కదా మాట చెప్పాల్సింది. మాటలేమో ఇంత పొడవు మాట్లాడుతీవి. మరి ఇప్పుడేమా ఏడాది కూడా దాటాలి, ఎలకల పడిపోతీవి. ఎవరు పోని రైతులు తీస్తే మిగతా వాళ్ళని సంతోషం పెట్టినావా? పట్నాన్ని వరుస పెట్టి మిషన్లు తీసుకుపోయి కూలగొట్టు. ఎవడైనా కట్టేటోడు చూస్తాం మనం లోకంలో, కానీ వెనకటి నుంచి షాజహాన్ నుంచి ఇంకెవరి నుంచో చూస్తే నిర్మాణాలు చేసిన గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలో మనం చదువుతాం. అశోకుడు చెట్లు నాటించాను, షాజహాన్ తాజ్మహల్ కట్టించాను, అక్బర్ ఫలానా కోట కట్టించాను, ఫలానా ఆయన ఫలానా కోట కట్టించాను, ఫలానా రాజు ఫలానా కట్టించాను, కాకతీయులు ఇన్ని వేల చెరువులు కట్టించిరి, నిజాం సుందరమైనటువంటి భవనాలు ఎన్నో కట్టాను, ఫలానా పాలకుడు ఎన్నో చేశాను, కేసీఆర్ కాళేశ్వరం అనే ప్రపంచవ్యాపితమైన పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాను, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాను, రైతు బంధు అనే గొప్ప పథకం తెచ్చాను. నీ ఖాతాలు ఏమైనా బాబు? మిషన్లు పెట్టి హైదరాబాద్ కూలగొట్టుని, రియల్ ఎస్టేట్ డమాల్మని చేస్తుని, బతుకుదేరు లేకుండా చేస్తుని ప్రజలకు. గిరా నిర్మాణాత్మకంగా గత 10 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసిందనేది పక్కకు పెట్టి నీవేం చేస్తావు, నీకేం చేతనైతుంది, ఏం మంచి చేస్తావో చేసి ప్రజల చేత ఇది మంచి చేసిండని అనిపించుకోమంటున్నాం మేము. అది చెప్తే ఏమైనా కొన్ని మాటలు మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఇది నేను మాట్లాడేది నా మాట కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ నా ఒక్కనివి కాదు. ప్రజాక్షేత్రంలో ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఉండేటువంటి మాటల్ని మీ ముందర పెట్టి పంచుకుంటున్నా. మీరు కూడా చర్చ చేయండి. రేపటి నాటికి ఇంకా వ్యవసాయం ఎట్లుండాలనో సూచనలు సలహాలు చేయండి. 100కి 100 మొత్తం తెల్లగైందని నేను చెప్తలేను. మనం మోతాదుకు వచ్చినాం 9.5 ఏళ్ల కాలంలో. వ్యవసాయ రంగంలో ఆనాడు పడ్డటువంటి బాధలు ఇవాళ గుర్తు చేసుకుంటే కూడా దుఃఖం వస్తుంది. అటువంటి బాధలకు వెళ్ళి తెలంగాణను గడ్డకేసినాం. ఇంకా ముందరికి పోవాలని ఆశించినాం. సరే, ప్రజలు మార్పు కోరుకున్నారు.
ఉన్నది ఉంచి ఏదైనా కొత్త చేస్తే చేత చేస్తాడు లేకుంటే లేదనుకున్నాం కానీ ఉన్నది కూడా బిక్తాడని ఎవడనుకుంటాడు నాకు అర్థం కాదు. రేపటికైనా ఎక్కడ రైతు ఇబ్బంది పడుతుండు, వ్యవసాయ రంగం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏమి సంక్షోభంలో లేదు. నిజం చెప్పాలంటే భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదు, రైతులు సంక్షోభంలో ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. రెండింటికి ఉన్న తేడా. గొప్పగా వ్యవసాయం చేసేటువంటి రైతు కూడా సంక్షోభంలో ఉన్నాడు. ఇగో ఆ కారణాలను అన్వేషించాలి. ఈ ఆధునిక యుగంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే సమాజాలకు మనుగడ లేదు. ఒక దేశం ఒక రాష్ట్రం కాదు, ప్రపంచానికే. కారణం ఏంటంటే ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ప్రపంచంలో 3 దేశాలలో మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయం జరిగే పరిస్థితి ఉంది. అమెరికాలో భూమి ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ వ్యవసాయానికి అనువైనటువంటి భూమి ఉన్న భూమిలో 15% మాత్రమే. మొత్తం భూమిలో అమెరికాలో 15% భూమి మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుంది. చైనాలో ఉండేటువంటి మొత్తం భూమిలో 29% మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుంది. కానీ భారతదేశం యొక్క అదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం భూమిలో 50% భూమి అన్ని రకాల పంటలు పండడానికి అనువైనటువంటి గొప్ప దేశం భారతదేశం. ఐరోపా ఖండంలో భూమ దొరకదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దిగుమతులు చేసుకోవాలి. ఆఫ్రికాలో పండేది వాళ్ళకే సరిపోదు. ఏదన్నా అప్పుడు ఇప్పుడు ఏమైనా ఎక్కువ పండితే కందులు లాంటివి మనం కొంటాం. కానీ భారతదేశంలో అన్ని పండేటువంటి అవకాశం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచానికి అన్నం పెట్టగలిగేటువంటి శక్తి ఉండి మొత్తం ప్రపంచం యొక్క ఆహార రంగాన్ని శాసించగలిగే శక్తి పరిస్థితి భారతదేశానికి ఉన్నా యాట కందిపప్పు ఆఫ్రికాకి వెళ్ళి కొంటున్నాం. తినే నూనెను చిన్న దేశాలైన ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాల నుంచి నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ పాము ఇతర నూనెలు. నువ్వులు మనం వేస్తే పండవా? ఆవాలు మనం వేస్తే పండవా? పొద్దుతిరుగుడు మనం వేస్తే పండదా? వేరుశనగ మనం వేస్తే పండదా? ఆయిల్ పామ్ మనం వేస్తే పండదా? మొత్తం ప్రపంచానికి నూనెలను మనం ఇవ్వచ్చు. కానీ ఈ నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి కంపెనీలు ఉంటాయి. వాళ్ళది లక్షల కోట్ల వ్యాపారం. ఒక దేశం నుంచి దిగుమతి చేసి ఈ దేశంలో ఉండేటువంటి వ్యాపారం ద్వారా దేశంలో ఉండే ప్రజలకు సరఫరా అవుతాయి. ఆ నూనెలు దిగుమతి చేసుకునేటువంటి కంపెనీలు ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి పెరగడానికి వాళ్ళ ఆటంకం. విధానాలను అమలు పరిచేటువంటి అత్యున్నత స్థానంలో వాళ్ళు పైరవీలు చేస్తారు, విధానాలు అమలు కాకుండా చేస్తారు. అనేక అంశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మూల అంశాల్లోకి పోయి అన్వేషణ చేసి తెలంగాణకెళ్లే కేసీఆర్ ద్వారానే భావి భారతదేశానికి వ్యవసాయ బాట చూపిద్దాం, రైతులు ఎట్లా బాగుపడాలనో నేర్పుదాం. దానికే మన అవగాహన పెంచుకుందాం. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. మిగతా మన రైతాంగాన్ని ధైర్యంగా ఉండమని చెప్పండి. మరణం పరిష్కారం కాదు, పోరాటమే మార్గం అని చెప్పండి. జై తెలంగాణ.